అదే సార్, అది నేను చెప్తాను సార్. నేను ఎంబేది అదే సార్, నేను చెప్పిన చక్కెర పాలు రవ్వాలి సార్. నేను ఎంబేది సార్, ఏమన్నా సార్ నేను. అంటే మీ దగ్గరికే వచ్చి మీ మీద అంత అనుమానంగా అంత దారుణంగా ఎందుకు మాట్లాడారు అనుకుంటున్నారు? మీ మీద ఎందుకు వాళ్ళకి అలా అనిపించింది? మీకేమన్నా అర్థమైందా? అది నాకు తెలుసు సార్. తెలియదు సార్, మేము ఓన్లీ వ్యాపారం చేస్తాం సార్. మేము మా అంత తెలుసు సార్, చదువు రాదు సార్ మాకి. యా, సో వ్యూవర్స్, యా లైన్లో ఉండండి వలి గారు. వ్యూవర్స్, ఆర్టీవీ చూస్తున్న మీ అందరికీ చెప్పేది ఇదే పరిస్థితి. సో హీ ఈజ్ సో ఇన్నోసెంట్, హీ డోంట్ నో వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలీదు, ఏం అడుగుతున్నారో తెలీదు. పాపం చుట్టూ అంతమంది గుమిగూడి అతను అన్ని రకాలుగా మాటలతో చిత్రవద చేస్తుంటే రెగ్యులర్గా అమ్ముకునే వ్యక్తే కదా. సో దట్స్ హీస్ కండిషన్. అంటే మానసికంగా ఆయన ఏ స్థాయిలో ఉన్నారంటే, ఏదో బయట కోవాబాన్ని అమ్ముకోవాలి, 4 డబ్బులు వస్తాయి, వెళ్ళాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, ఇంతవరకు మాత్రమే తెలుసు. మతాల గురించి కులాల గురించి తెలిసిన వ్యక్తి కాదు, వాటిని గురించి పట్టించుకునే వెరీ కామన్ మ్యాన్. హీ జస్ట్ ఏ కామన్ మ్యాన్, కామన్ ఇండియన్ సిటిజన్. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏమమ్ముతున్నావు, దాంట్లో ఏం కలిపావు, ఏదో జరిగిపోద్దని, ఇంకేదో అయిపోద్దని, ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ ఒక అతను మైక్ పట్టుకున్న అతను వచ్చేసి ఆ ప్యాకెట్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ చూపించని చెప్పి మాట్లాడాడు. ఇంకొకళ్ళేమో అందరికి తినిపిస్తున్నావు కదా, నువ్వెందుకు తినవని చెప్పి ఆ గ్రూప్ మధ్యలో అతన్ని బెదిరించి తినిపించారు. మానసికంగా ఎంత క్షోభ అనుభవించుంటారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియో చూడొచ్చు మీరు. ఒళ్ళంతా చెమటలు బట్టి కన్నీళ్ళు కారుతున్నాయి. ఓ పక్క ఏదన్నా ఎదురు మాట్లాడితే ఏమంటారో, అలాగని చెప్పింది చేయకపోతే ఇంకేమంటారో. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఎంత భయంకరమైన పరిస్థితి అప్పుడు ఉండుండొచ్చు. మేబీ పాపం చెప్పలేకపోయి ఉండొచ్చాం వలి గారు అప్పుడున్న పరిస్థితిని. వలి గారు, నేను మీతో ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మాట్లాడతాను. ఫరూక్ గారు సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ అప్రిషియేట్ యూ. ఖచ్చితంగా మీరు ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు స్పందించి ఇలా స్ట్రాంగ్గా అతనికి సపోర్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక మన కామన్ ఇండియన్ సిటిజన్ని మనం ఆ మాత్రం సపోర్ట్ చేసుకోలేకపోతే ఎందుకు ఇంకా? దట్స్ గ్రేట్ జాబ్ ఖచ్చితంగా. సో వాట్ ఈజ్ హిస్ కండిషన్? మేబీ వలి గారు కొన్ని విషయాలు చెప్పలేకపోతుండొచ్చేమో. మేబీ అంటే ఆయనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోతుండొచ్చేమో. వాట్ ఈజ్ దిస్ కండిషన్? మీరు ఆయనతోనే ఉన్నారు, ఆయన పరిస్థితిని చూస్తున్నారు కాబట్టి మానసికంగా ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి అసలు? నందు గారు, తమరికి, ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికి కూడాను నమస్కారాలండి. మీరు ఇక్కడ ఈ అంశం ఏదైతే, ఈ కోవా బన్ను అంశం ఏదైతే ఈ రోజున మనం అందరం కూడాను గమనిస్తున్నామో, ఈ అంశం గురించి మాట్లాడక ముందు నేనైతే ఖచ్చితంగా ఒక్క మాట అయితే చెప్తానండి. మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మానవత్వంని తట్టి లేపినటువంటి వ్యక్తి వలి గారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అతను ముస్లిమా, హిందువా, క్రైస్తవుడా, సిక్కా, ఇంకోట, దిస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మాకు తెలిసిందల్లా ఒకటి ఏంటంటే, అతని కళ్ళల్లో ఉన్నటువంటి నిజాయితీ. ఆ రోజు అతని నిజాయితీని అతను ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలో అతనికి తెలియక గబగబా ఆ బన్ను తినేశాడు. ఆ తినేటప్పుడు అతను నోరు ఇప్పుడు కూడాను మీరు అనేక సార్లు అతనితో ఎన్ని మాట్లాడించాలనుకున్నా కానీ అతను ఏది కూడాను మాట్లాడలేని పరిస్థితి కాదు అది. అతను అంత అమాయకుడు అని చెప్పడం కన్నా ఏంటంటే, హీ డోంట్ నో ఎనీథింగ్. ఈ కులం, మతం, ప్రాంతం ఇటువంటిది ఏం తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, నేను కష్టపడి ₹1 సంపాదించుకొని 400, 500, 600 మిగులుతాయి, అవి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తే మా ఇంట్లో ముగ్గురికి కడుపు నిండా 3 పూట్ల భోజనం చేయగలం మేము. అది మాత్రమే తెలుసు అతనికి. తప్పించి వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏ కోణంతో వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు అన్నది కూడా అతనికి తెలియదు. కాసేపటికి అది తెలిసిన వ్యక్తి అతను అంత మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి అతను అంటే అది కూడా కాదండి. నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున ఇతనికి వలికి ఇబ్బంది వస్తే మొత్తం కేవలం ముస్లిం సమాజం కాదండి, మోర్ దాన్ ముస్లిమ్స్ రియాక్ట్ అయింది చాలా తక్కువ. దీంట్లో నేను ముస్లిం, హిందూ అన్న మాట నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి అంశం. కానీ మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం, మన ఆర్టీవీ, మన సుప్రీమో మీ రజనీకాంత్ గారు, రవిప్రకాష్ గారు కూడాను నిన్న రవిప్రకాష్ గారు నిన్న చాలా బ్రహ్మాండంగా, అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని చెప్పేసి సమాజంలో లోతుల్లోకి దాన్ని ఆయన టచ్ చేశారు.
కాబట్టి రవిప్రకాష్ గారికి కూడాను, మీడియా సోదరులు మీరు అందరికి కూడాను, ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేది. ఇక్కడ ఒకటే సార్, నేను ఒకే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇతని పరిస్థితి ఏంటంటే మైక్ చూస్తే భయపడుతున్నాడు అండి, ఉలిక్కి పడుతున్నాడు. మైక్ చూస్తే ఉలిక్కి పడుతున్నాడు. దీని యొక్క అంతరార్థం ఏంటనేది మీరు చూసుకోండి. కానీ ఇదే మైకు, ఇదే మీడియా ఈ రోజున ఇతనికి బాసటగా నుంచుంది కాబట్టి ఈ రోజున ఇతని పరిస్థితి కాస్త ముందుకు రాగలుగుతున్నాడు. అదే కనుక దీన్నే మనం ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళిపోతే కనుక ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? లేకపోతే ఈ సమాజానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ నిందని కూడాను మనం భరించి ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితే కదా. ఇంత దూరం రాకుండా మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అయితే నేను ఖచ్చితంగా అందరికన్నా ముందు మన పరిటాల శ్రీరామ్ గారిని అయితే కనుక ఖచ్చితంగా ఆయనకి అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బట్ అల్టిమేట్గా ఈ ఇష్యూ మొత్తం కూడాను టర్న్ తీసుకుందంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అవర్ మన